సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. అరోరా కాలేజీ డిగ్రీ, పీజీ విద్యార్థులకు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయని, దానిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను డీసీపీ వివరించారు. వారంలో మంగళ, శనివారాల్లో ప్రతి ఇంటికి పోలీసులు తిరుగుతూ సైబర్ మోసాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజల అతి ఉత్సాహం, భయాన్ని ఆసరాగా చేసుకొని స్కామర్స్ మోసాలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలను ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశారు. I will help create a secure, trustworthy and cyber degree and PG college. I invite West Malikaru, IPS GCP Central Zone, Inspector from Chikapalli. Everybody please stand up and display your posters. Private information from being shared with others. We have hijacked your program for a while, though it was not part of your schedule. In the interest of all, whether it is students or teachers or parents, so we thought it is also good to hijack sometimes. So we, indaka meeru cyber cell nunchi cheptunna type of offenses etlanti avutunnayo ani chepta unnaru. If you have ఎవరికైనా మీ ఫ్యామిలీస్ లో సైబర్ క్రైమ్ కి గురైన వాళ్ళు ఉన్నారా? Why are you so proud about it? Somebody who is saying yes, please stand up and say that. You should be feeling bad about it. You are being a victim of cyber crime. Okay, so ముఖ్యంగా ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు బందిపోట్లు ఉండేవాళ్ళు తెలుసా? విన్నారా బందిపోట్ల గురించి? రోడ్డు మీద మేము వైరమా చూసి లైట్ ఆపండి, పొద్దున్న చూసేది ఫోను, రాత్రి పడుకునేంత వరకు చూసేది ఫోను, బండి నడుపుతూ చూసేది ఫోను, తింటూ చూసేది ఫోను, అంతే కదా? పేరెంట్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూడా ఇక్కడ చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ యూ, for your parents, for your grandparents, for your cousins.